నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ అంతా కూడా కోలాహలంగా మారింది. ఎక్కడ చూసినా నిమజ్జనానికి తరలి వెళ్తున్న వినాయకులే కనిపిస్తున్నారు. ప్రజలంతా కూడా ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు లివిల్ అండ్ వంశీ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా లివిల్ దగ్గరకు వెళ్దాం. లివిల్, ట్యాంక్ బండ్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? భక్తుల సందడి ఎట్లా ఉంది అక్కడ? రైట్ వంశీ, ఎటువంటి కోలాహలం కనిపిస్తుంది నిమజ్జనానికి సంబంధించి? అక్కడ భక్తులంతా ఎట్లా ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము మనము పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్త జనంతో కోలాహలంతో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం నుంచే పెద్ద ఎత్తున గణనాథులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ ఒకసారి మనం సెక్రటేరియట్ వద్ద కూడా చూడొచ్చు, భారీ సంఖ్యలో భక్తులు అటు ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా చిన్న గణనాథుల నుంచి పెద్ద ఎత్తున పెద్దగా ఏర్పాటు చేస్తున్నటువంటి గణనాథుల వరకు కూడా ట్యాంక్ బండ్ వైపు కదులుతూ గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాదే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇరిగేషన్ శాఖ కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం కూడా అటు ఏదైతే పెద్ద ఎత్తున క్రెయిన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, వివిధ రూపాలలో గణనాథులు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పిల్లలు పెద్దలు అందరూ కూడా కోలాహలంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అటు ఇప్పటికే ఈరోజు ఉదయమే బయలుదేరినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం కూడా ఇవాళ మధ్యాహ్నమే పూర్తయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 1 గంట ప్రాంతంలో అటు ఏదైతే మన ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం కూడా పూర్తయినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. 3వ రోజు నుంచే అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున గణనాథులు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఏదైతే గణనాథులను వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ ప్రాంతంలోకి అటు బాలాపూర్ గణేశుడు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీంతో పాటుగా ఏదైతే చార్మినార్ కావచ్చు, చార్మినార్ మీదుగా మొజంజాయి మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వైపుగా గణనాథుల ఫ్లోటింగ్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. అటు ఒక పక్క సెక్రటేరియట్ దారి పొడుగున్నటువంటి పీవీ మార్గ్ వైపు నుంచి ఒకటి కాగా ఈ రూట్లో కొన్ని ఏదైతే వస్తుండగా మొజంజాయి మార్కెట్ దగ్గర నుంచి అటు ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వస్తున్నటువంటి గణనాథులు మరో పక్క వైపుకి పోలీసులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో చుట్టూరా కూడా పాండ్స్ ఉన్నాయి. ఆ పాండ్స్లలో కూడా గణనాథులు ఏవైతే చిన్న గణనాథులు ఉంటారో వాటిని అక్కడ నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వివిధ రూపాలలో గణనాథులను మాత్రం వీక్షించడానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతానికి తరలి వచ్చేటటువంటి ఈ గణనాథులకు సంబంధించి కూడా అక్కడ చెరువులలో నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాదాపుగా 35,000 మంది బందోబస్తు పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే ప్రజలు మాత్రం ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. ఓవరాల్గా గణనాథు నిమజ్జనకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం అటు ట్యాంక్ బండే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. రాజనగర్ బుద్ధివేల్. మంచిగా ఉందండి, అంతాను చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గణనాథులను వీక్షించడానికి మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వివిధ రూపాలలో గణనాథుల్ని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. 11 రోజుల పాటు అటు ఏదైతే 11 రోజుల పాటు కూడా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా
చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున వివిధ రంగుల్లో ఏదైతే అలంకరించుకొని పూలతోటి కావచ్చు, దాంతోపాటుగా వివిధ ఏదైతే అలంకరించి ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ట్యాంక్ బండ్ ప్రాంతానికి మాత్రం ప్రస్తుతం గణనాథుల ఫ్లోటింగ్ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పెద్ద ఎత్తున గణనాథులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటా ఉన్నారు. రైట్ వంశీ.